ఆంటీ, ఏంటమ్మా? ఎందుకు ఎప్పుడూ డల్గా ఉంటారు? మీకు నేనున్నానని చెప్పాను కదా. మిమ్మల్ని మీ భర్త దగ్గరకు చేరుస్తానని మాట కూడా ఇచ్చాను కదా. ఇంక బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి. మీరు నవ్వితే చాలా బాగుంటారు. మేడం, మేడం, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. మీకు కొరియర్ వచ్చింది మేడం. ఇక్కడ ఒక సంతకం చేయండి మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఆంటీ, ఈ షర్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మ కావ్య, ఇంట్లో నువ్వొక్కదానివే ఉంటున్నావా? ప్రెజెంట్ ఒక్కదాన్నే ఆంటీ. మరి మీ అమ్మ నాన్న ఇక్కడ నీతో పాటు ఉండరా? ఎక్కడుంటారు? యాక్చువల్లీ మాది వైజాగ్ ఆంటీ. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కదా, సో అది మా అమ్మ మా నాన్న అందరం కలిసే ఉంటాం ఇక్కడ. మరి వాళ్ళు కనిపించరే? రీసెంట్గానే నాకు మా బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మా పెళ్ళి వైజాగ్లో చేయాలన్నదే మా అమ్మ నాన్నల కోరిక. అందుకే పెళ్లి పనుల కోసం అని చెప్పేసి అమ్మా నాన్న వైజాగ్ వెళ్లారు. జాబ్ వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ షర్ట్ మీ బావ కోసమేనా? అవునాంటీ. మీ బావంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టం కాదంటీ, ప్రాణం కూడా. 3 ఏళ్లుగా పెళ్లి చేసుకుందామని మా బావని అడుగుతూ ఉంటే ఏదో ఒక వంకతో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి చివరికి ఇప్పుడు ఒప్పుకున్నాడు. మంచి మనసున్న నీలాంటి అమ్మాయి భార్య కాబోతుంది అంటే మీ బావ ఎవరో కానీ ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఉండండి, మా బావ ఫోటో మీకు చూపిస్తాను. ఆంటీ, మీ హస్బెండ్కి సోషల్ మీడియా అకౌంట్ ఉందా? ఉందమ్మా. అయితే ఆ డీటెయిల్స్ చెప్పండి. నా భర్త పేరు చంద్రశేఖరమ్మా. నేను చంద్ర అని పిలుస్తాను. ఆయన సోషల్ మీడియా ఐడి ఆంటీ, ఈ అంకులేనా చూడండి. అవునమ్మా, తినే నా భర్త చంద్ర. ఉండండి ఆంటీ, అంకుల్కి మెసెంజర్ ద్వారా కాల్ ట్రై చేస్తాను. ఏమైందమ్మా? కాల్ కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? మళ్ళీ ఒకసారి ట్రై చెయ్యమ్మా. కనెక్ట్ అవ్వట్లేదా ఆంటీ? అయ్యో ఆంటీ, డిసప్పాయింట్ అవ్వకండి. అంకుల్కి వాయిస్ నోట్ పెడతాను, అది చూసి నాకు కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. హలో అంకుల్, నమస్తే. నా పేరు కావ్య. మీ వైఫ్ దమయంతి గారు సేఫ్గా నా దగ్గరే ఉన్నారు. పాపం ఆంటీ మిమ్మల్ని కలవాలని, మీతో ఏదో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. మీరు ఈ వాయిస్ నోట్ విన్న వెంటనే నాకు రెస్పాండ్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ కూడా పెడుతున్నాను. ఆంటీ, మీరు కూడా వాయిస్ నోట్లో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మీరు అంకుల్కి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. చంద్ర, సారీ చంద్ర, నిన్ను చూడాలనుంది చంద్ర. నేను ఇక్కడ కావ్య ఇంట్లో ఉంటున్నాను. నువ్వు త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్ చంద్ర, నన్ను తీసుకెళ్ళిపో.
ఆంటీ ఏడోకండి ఆంటీ ప్లీజ్. ఈ వాయిస్ నోట్ వింటే అంకుల్ వెంటనే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తారు. వరీ అవ్వకండి. థ్యాంక్స్ అమ్మా. నీ రుణం తీర్చుకోలేనమ్మా, తీర్చుకోలేను. అయ్యో ఆంటీ, ఈ చిన్నదానికే ఏంటి మీరు? మిమ్మల్ని అంకుల్ని కలిపే బాధ్యత నాది, ఓకేనా? సరే ఉండండి, మనకి తినడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తాను. తాతయ్య, అమ్మ ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుంది రిషి. అమ్మని పోలీసులు వదిలేస్తారా? మీ అమ్మాయి ఏ తప్పు చేయలేదు కదా, కాబట్టి తప్పకుండా వదిలేస్తారు. మీరు పడుకోండి. ఈ కేసు నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగేది సిద్ధార్థ ఒక్కడే. ఒకప్పుడు ఇదే సిద్ధార్థ్ వల్ల సింధు యష్లు విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అతని సాయం అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సహాయం అడగడంలో తప్పులేదు, కానీ మళ్ళీ సిద్ధార్థ్ వస్తే సింధు జీవితంలో ఏ తుఫాను వస్తుందో అన్న భయం ఉంది నాకు. ఎప్పుడో ఏదో నష్టం జరిగిందని ఇప్పుడు ఆలోచిస్తూ కష్టంలో ఉన్న సింధుని అలా ఊరికే వదిలేయాలా? అప్పుడేదో జరిగింది, ఇప్పుడు జరిగేదాన్ని ఆపకూడదు. సింధు బయటికి రావాలి అంటే నిజంగా అది సిద్ధార్థ్ వల్లే అవుతుంది. ఏదైతే అది అవుతుంది. ముందైతే సిద్ధార్థ్ని పిలిపించడమే కరెక్ట్. హలో, ఎవరు? నా పేరు చంద్రశేఖర్ బాబు. నేను సింధు వాళ్ళ మామయ్యని. అంకుల్ మీరా? బావున్నావా బాబు? బాగున్నాను అంకుల్. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? నీ నుంచి మాకు సాయం కావాలి. అది నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరని నీకు ఫోన్ చేశాను బాబు. నేను చేయగల హెల్ప్ అయితే తప్పకుండా చేస్తాను అంకుల్, చెప్పండి. సింధుని ఫేక్ కరెన్సీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. అంకుల్, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే సింధుని కేసులో ఇరికించారనిపిస్తుంది అంకుల్. ఈ కేసు తీసుకోవడానికి ఏ లాయర్ ముందుకు రావడం లేదు బాబు. సిఐ స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వను అంటున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి సింధుని బయటికి తీసుకురావాలి బాబు. వాళ్ళ అమ్మ కోసం పిల్లలు చాలా బాధపడుతున్నారు. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఆ కేస్ డీటెయిల్స్ అవి నాకు ఫార్వర్డ్ చేయరా? అలాగే బాబు, అన్ని డీటెయిల్స్ ఇప్పుడే పంపిస్తాను. ఓకే అంకుల్, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఉంటాను అంకుల్. అలాగే బాబు. అమ్మని ఇంటికి రమ్మని బతిమలాడుతూ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అమ్మ ఏదో టైంలో ఆ వీడియో చూసి ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంది. పోనీ ఇంకెవరన్నా చూసినా హెల్ప్ అవుతుంది. అమ్మా,
నన్ను క్షమించమ్మా. నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి తొందరపడి నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను. అలా చేయడం నా తప్పే అమ్మా. నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావాలనే అలా చేశానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. అమ్మా, నీకు పిచ్చి లేదని నేను నమ్ముతున్నానమ్మా. నేను నమ్ముతున్నాను. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతానమ్మా. దయచేసి తిరిగి ఇంటికి వచ్చేవా? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, ఇంటికి వచ్చేయమ్మా. ఇక మీదట నువ్వు బాధపడే ఏ పని నేను చేయనమ్మా. నీకోసం పిచ్చోళ్ళ సిటీ అంతా వెతుకుతున్నానమ్మా. అమ్మా, ఇంక చాలమ్మా. నువ్వు వచ్చేయమ్మా. ప్లీజ్ అమ్మా, వచ్చేయమ్మా. మన ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానమ్మా. అమ్మా, త్వరగా వచ్చేయమ్మా. వచ్చేవా అమ్మా? ప్లీజ్ అమ్మా. ఈ వీడియో చూసైనా నువ్వు ఇంటికి వస్తావని నమ్ముతున్నానమ్మా. త్వరగా వచ్చేయమ్మా. నేను ముందే చెప్పాను కదా మధు, ఆ సింధు స్వాతిని మనకు తెలియకుండా ఎక్కడో దాచేసి ఉంటుంది. స్వాతిని ట్రేస్ చేయడం అంత ఈజీ కాదు అని. మన వాళ్ళు ఎంత ట్రై చేసినా స్వాతి గురించి చిన్న క్లూ కూడా దొరకడం లేదు మధు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది స్వాతి గురించి కాదు సార్, యష్ లోన్ పేపర్స్ మీద సైన్ చేయటం గురించి. యష్ చేసే సంతకంలోని మన ఫ్యూచర్ బేస్ అయ్యింది. ప్రాజెక్ట్లో 20% వరకు కంప్లీట్ అయితేనే కానీ సైన్ చేయడని నువ్వే చెప్పావు కదా మధు. వర్క్ చేయలేం, లోన్ రావాలి, ఎలా మధు? హవాలాలు పెట్టిన ప్రాజెక్టు డబ్బు 150 కోట్లు, వచ్చే లోన్ అమౌంట్ 150 కోట్లు, మొత్తం 300 కోట్లు. హవాలాలో నా పర్సనల్ అమౌంట్ 120 కోట్లు, మొత్తం 420 కోట్లు. యష్ చెప్పినట్టుగా వర్క్ స్టార్ట్ చేస్తే అందులో సగానికి సగం డబ్బు నష్టపోవడానికా సార్ మనం ఇదంతా చేస్తుంది? అయినా ఇప్పటికిప్పుడు ల్యాండ్లో లేఅవుట్ వేసి వర్క్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఏదో ఒక విధంగా యష్ని ట్రాప్ చేసి వచ్చే 3వ తారీఖు లోపు లోన్ పేపర్స్ మీద సంతకం పెట్టేలాగా చేయాలి. మరి దానికి ఏదైనా ఆలోచించావా? ఆలోచించాను సార్. అదేంటంటే ప్లాన్ బాగుంది మధు. మనమనుకున్నట్టుగా ఈ ప్లాన్ జరిగితే ఇంకా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రా బాబు, రా బాబు. అదిగో అక్కడుంది. ఆగండి సార్, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆవిడ్ని కలవాలంటే మా సిఐ గారి పర్మిషన్ ఉండాలి. ఇది మీ ఎస్పీ గారి పర్మిషన్ లెటర్. ఇది సరిపోతుందా లేక సిఐ గారి పర్మిషన్ కూడా తీసుకురమ్మంటారా? సారీ సార్, వెళ్ళండి సార్. థ్యాంక్స్ సిద్ధార్థ్, ఫోన్ చేయగానే వచ్చావు. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి రాకుండా ఎలా ఉంటాను సింధు? అసలు ఇంతకీ ఏమైంది సింధు? ఎవరో ప్లాన్ చేసి నన్ను ఈ కేసులో బుక్ చేశారు సిద్ధార్థ్. ఎవరది? యష్ వాళ్ళ వదిన మధునేనని నా డౌట్ సిద్ధార్థ్. ఓకే సింధు, నేను వచ్చాను కదా, ఇకంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ, ఓకే?
అదిగో సిఐ వచ్చాడు. సింధు, నేను మాట్లాడొస్తాను. అంకుల్, మీరు కూర్చొని ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. సిఏ గారు, నా క్లయింట్ సింధుని ఏ కేసులో అరెస్ట్ చేశారు? కేసు ఏంటో తెలియకుండానే కేసు టేకప్ చేశారా? కేసు గురించి తెలియక కాదు, నా ప్రొసీజర్ నాకుంటుంది కదా, మీ నుంచి తెలుసుకుందామని. మీ క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేస్తే తన రూమ్లో కట్టలు కట్టలు ఫేక్ కరెన్సీ దొరికింది. అలాగా? చుట్టుపక్కల వాళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తే సింధు కొంచెం తేడా మనిషి అని చెప్పారు. సీక్రెట్గా ఏదో చేస్తుందని కూడా చెప్పారు. అచ్చా. అందుకే సింధుని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. నా క్లయింట్ ఫేక్ కరెన్సీ బిజినెస్ చేస్తుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అది కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. సరే సిఐ గారు, ఇది నాన్ బెయిలబుల్ కేసు కాదు కదా, మరి స్టేషన్ బెయిల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? ఇది నా స్టేషన్, నా ఇష్టం. ఓ, అంటే చట్టం మీ చుట్టం అన్నమాట. అవును. చూడండి సిఐ గారు, న్యాయం నా ప్రాణం. నా క్లయింట్ని ఎలా వదలరో నేను చూస్తాను. నేను స్టార్ట్ చేస్తే ఇంతవరకు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లే జాబులు పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడేంటి సార్, మీకు స్టేషన్ బెయిల్ కావాలి అంతే కదా? 3 రోజులు వెయిట్ చేయండి. నాకు మీ స్టేషన్ బెయిల్తో పనే లేదు. అర్థమైందా? సిఐ స్టేషన్ బెయిల్ ఇస్తానంటే సిద్ధార్థ్ వద్దంటున్నాడు. నాకు మీ స్టేషన్ బెయిల్తో పని లేదు. మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. అదేంటి బాబు అలా చేసావు? స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు కదా, ఎందుకు వద్దన్నావు? స్టేషన్ బెయిల్ వల్ల సింధు పోలీస్ స్టేషన్ నుంచి మాత్రమే బయటకు వస్తుంది అంకుల్. దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు అంకుల్. సింధు ఈ కేసు నుంచే ఒకేసారి బయటికి రావాలి. మనకు కావాల్సింది పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ సొల్యూషన్ కాదు అంకుల్. అందుకే వద్దన్నాను. ఓ, సిద్ధార్థన్ చూడగానే యష్కి కోపం వచ్చినట్టుంది, అందుకే వెళ్ళిపోతున్నాడు. బాబు సిద్ధార్థ్, నువ్వు పిల్లల్ని చూస్తూ ఉండి ఇప్పుడే వస్తాను. యష్, యష్, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? రావాల్సిన వాళ్ళు వచ్చారు కదా నాన్న, ఇంకా నాతో పనేంటి? అందుకే అనుకుంటా నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఈ కేసు నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు అంది సింధు. సిద్ధార్థని దృష్టిలో పెట్టుకుని అందనుకుంటా. సిద్ధార్థని పిలిపించింది సింధు కాదురా, నేను. ఏ లాయరు కేసు తీసుకోకపోతే ఏం చేస్తారా? సింధు బయటికి రావాలి కదా, అందుకే నేనే ఫోన్ చేసి సిద్ధార్థని వెంటనే పిలిపించానురా.
నువ్వు మారవారా? ఎప్పటికీ ఇలాగే ఉంటావా? రే యష్, యష్, నేను అనుకుంటూనే ఉన్నాన్రా సిద్ధార్థ్ వస్తే ఇలాంటిదేదో జరుగుతుందని. హాయ్ బావా, ఎలా ఉన్నావు? ఫైన్. నువ్వెలా ఉన్నావు కావ్య? బానే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చాను. నాకు తెలుసు బావా, నువ్వు నా కోసం వస్తావని. హలో హలో హలో, నేనేమి నీ కోసం రాలేదు. ఒక అర్జెంట్ కేసు పని మీద వచ్చాను. సరే, ఏదైతే ఏంటి బావా, నువ్వు సిటీకి వచ్చావు కదా, ఇంటికి వచ్చేయ్. లేదు కావ్య, అంత టైం లేదు నాకు. నీ మరదలు ఇంత ప్రేమగా పిలిస్తే ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళొచ్చు కదా బావా. ప్లీజ్ బావా. ఎందుకు మా ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తున్నారు? టైం దగ్గర పడుతున్నా ఇంతవరకు మీరు అసలు ఏ పని మొదలు పెట్టలేదు. ఏమైంది? ఎవరు మీరు? మా ఫ్లాట్స్ మాకు అప్పచెప్పలేదు అంటే ఈసారి ఊరుకునేదే లేదు. ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అవ్వాల్సిందే. వర్క్ ఎందుకు ఆపుతున్నారు చెప్పండి. ఇంకా ఒక్క సెకండ్ కూడా ఆగద్దు. లేఅవుట్ పనులన్నీ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే ప్రాజెక్ట్ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మొత్తం నేను చూసుకుంటా.